హలో ఎవ్రీవన్, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నేను ఏ ముగ్గు వేసినా అనేది అయితే ఈ వీడియోలో ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా ఈ ఇయర్కి థీమ్ వైజ్ ఏదైనా ట్రై చేయాలి అని అనుకుంటే ఇది ట్రై చేయండి. సంక్రాంతికి ఏమేమైతే ఉంటాయో అన్నీ కూడా ఒక థీమ్ లాగా తీసుకొని నాకున్న ప్లేస్లో నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా అంటే మనకి ఎక్కువ స్పేస్ ఉంటే దాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకుంటూ ఉంటాం, రౌండ్గా కానీ లైక్ మనకి నచ్చినట్టుగా. కాకపోతే నాకు ఏంటంటే రెక్టాంగిల్లో ఉంటుంది, కొంచెమే ప్లేస్ ఉంటుంది అనమాట. గేట్ బయట, గేట్ లోపల చాలా ఉంటుంది కానీ అందరైతే గేట్ బయటే చూస్తారు కదా, సో అందుకని గేట్ బయట నేను కొంచెం మంచిగా వేస్తాను ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా. సో లాస్ట్ ఇయర్ అయితే నేను ఇట్లా సంక్రాంతి థీమ్ అనేది తీసుకొని దానికి సంబంధించినవన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇట్లా ఒక అమ్మాయి బొమ్మ, అండ్ అలాగే పొంగల్కి సంబంధించి కుండ పాలు పొంగుతున్నట్టుగా, అండ్ ఒక ఇల్లు, చెరుకు గడలు, గంగిరెద్దు అనేది ఫేమస్ కదా సంక్రాంతికి, సో గంగిరెద్దు, కోళ్ళె పందాలు అవన్నీ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి అన్నీ అలా వేసుకున్నాను అనమాట. అండ్ అలాగే సన్ కూడా వేసిన, సూర్యుడు కూడా. సో ఇది వీటికి నేను కలర్ ఫస్ట్ ఏంటంటే చాక్పీస్తో ముగ్గు అనేది డ్రాయింగ్ అంతా వేసేసుకుంటాను అనమాట. ఎందుకు అంటే మనం డైరెక్ట్ ముగ్గుతోనే వేస్తే అటు ఇటు అవుతూ ఉంటుంది, స్పేస్ మనకి సరిపోతుందో సరిపోదో తెలియదు. అది తుడిచేసినా కూడా అంత నీట్గా ఉండదు, అక్కడంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వైట్ కలర్ అనేది. అందుకని నేను ఫస్ట్ చాక్పీస్తో వేసేసుకొని కలర్ చేసుకుంటాను అనమాట. కలర్ కూడా ఫిల్టర్తో చేస్తాను, ఎందుకంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కలరు. చేత్తో వేస్తే ఏంటంటే అన్ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, సో అలా చేయకూడదు. ఇలా చేస్తే నీట్గా స్ప్రెడ్ అవుతుంది, మనకి ఫినిషింగ్ అదంతా నీట్గా వస్తుంది అనమాట. అండ్ అలాగే ఫస్ట్ చాక్పీస్తో వేసుకొని తర్వాత వైట్ ముగ్గుతో మనం వేస్తే ఫినిషింగ్ బార్డర్స్ అవన్నీ కూడా నీట్గా కనబడతాయి. ట్రై చేయండి ఈసారి మీరు ఇప్పటివరకు ఒకవేళ ట్రై చేయకపోతే. అండ్ అలాగే ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ చాక్పీస్తో ఇలా గంగిరెద్దు అంటే నేను గూగుల్లోనే సెర్చ్ చేస్తాను, నాకు కూడా ఏమి ఇవంతా క్రియేటివ్గా అంతా అంటే లైక్ ఏదైనా సరే అందులో మనం ప్రీవియస్గా ఉన్నదాన్ని తీసుకొని మనకు నచ్చినట్టుగా మనకున్న ప్లేస్లో అరేంజ్ చేసుకోవడమే కదా. సో అలా నేను గూగుల్లోనే ఇవన్నీ తీసుకున్నాను, వేరే వేరే డిఫరెంట్ డిజైన్స్ నుంచి ఒక్కొక్కటి అట్లా తీసుకొని గంగిరెద్దు కానీ, చెట్టు కానీ, అమ్మాయి బొమ్మ కానీ, ఎవ్రీథింగ్ అని నేను డిఫరెంట్గా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పాట అలా తీసుకొని డ్రా చేసుకున్నాను అనమాట. దాన్ని బట్టి ఇంకా కలర్స్ అనేవి వేస్తూ ఉన్నాను. అండ్ చిన్న వాటికి ఏంటంటే ఫిల్టర్తో వేయడానికి అవ్వదు కాబట్టి వాటికి కూడా చేత్తో వేస్తాను. కానీ చేత్తో వేసినా సరే దగ్గర నుండి ఇలా వేయకూడదు, కొంచెం పైనుంచి ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా, స్ప్రింకిల్ చేస్తున్నట్టుగా వేస్తే ఏంటంటే నీట్గా ముగ్గు అనేది పడుతుంది అనమాట. సో అలా ట్రై చేయండి కలర్. అండ్ ఫస్ట్ ఏదైతే మనం డ్రా చేసుకుంటామో దానికి కలరింగ్ అంతా ఏదైతే కలర్ అనుకుంటున్నామో దాన్నంతా స్ప్రెడ్ చేసిన తర్వాతనే దానిపైన ఏమైనా డిజైన్ చేయాలి అన్నా అట్లా చేయండి, అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఈ వీడియోలో నేను కంప్లీట్గా క్లియర్గా షూట్ చేసిన, నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే నేను షూట్ చేసిన లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ కూడా నేను ట్రై చేస్తా పాసిబుల్ అవుతే, బట్ చూడాలి ఇంకా ఎలా ఉంటుందో. ఈ ఇయర్ కొంచెం చలి ఎక్కువగా ఉంది కదా, సో ఏ టైంకి అవుతుందో ఎలా అవుతుందో చూడాలి. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం చలి ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ముందుగానే లేసి నేను ఇదంతా ట్రై చేసిన. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా ముగ్గులు నేను షేర్ చేసిన. ఫస్ట్ టైం ఒకసారి ఛానల్ని చూస్తున్నట్లయితే విజిట్ చేసి చూడండి. నేను అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్స్ అనేవి అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ఓపెన్ చేసి చూసినా కూడా మీకు లాస్ట్ ఇయర్ నేను షేర్ చేసిన ముగ్గులు అవన్నీ అయితే కనిపిస్తాయి అనమాట. కొన్ని అంటే ముందుగానే కొన్ని వీడియోస్ కూడా షేర్ చేసిన లాస్ట్ ఇయర్ అయితే. ఈ ఇయర్ కొంచెం నాకు అంత టైం సెట్ కాలేదు, అండ్ అలాగే పాప కొంచెం పెద్ద అయింది కాబట్టి తీయడానికి కూడా నాకు పాసిబిలిటీ లేకుండే, అందుకని ఎక్కువ చేయలేదు. లాస్ట్ ఇయర్ది మాత్రమే నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే సన్కి కూడా నేను 3 షేడ్స్ యూజ్ చేసిన. ఒకటే కలర్ వేస్తే ఏంటంటే మనకు అంత బ్రైట్గా కనబడదు, సో డార్క్ షేడ్, దానికన్నా కొంచెం తక్కువ ఆరెంజ్, తర్వాత మధ్యలో ఎల్లో, అట్లా కొంచెం ఏంటంటే బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. 3D టైప్లో మనకి మంచిగా కనిపిస్తుంది. తర్వాత ఇలా కొల్లకి కూడా ఇలా వేసిన, వాటికి ఫెదర్స్కి కూడా డిఫరెంట్ మల్టిపుల్ కలర్స్ వేసిన, ఏంటంటే మంచిగా కనబడుతుంది కలర్ఫుల్గా అన్నట్టుగా అలా తీసుకొని వేసిన. ఇంకా తర్వాత ఖాళీ ప్లేస్లో కూడా బర్డ్స్ లాగా అట్లా వేసిన. అండ్ అలాగే బసవ అంటారు కదా, సో అది కూడా డ్రా చేసుకొని వేసిన అనమాట. నాకు ఇంకా పాసిబుల్ అయినంత వరకు వేసిన. స్కిన్ కలర్ అయితే నేను తీసుకోలేదు. స్కిన్ కలర్ కోసం ఏం చేసిన అంటే ఆరెంజ్ అండ్ ఎల్లో అవి రెండు మిక్స్ చేసి కొంచెం వైట్ కలర్ యాడ్ చేస్తే, మనకి ముగ్గు ఉంటుంది కదా, ముగ్గు యాడ్ చేస్తే స్కిన్ కలర్ వచ్చేస్తుంది. సో చూడండి నేను బార్డర్ అనేది వేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. అండ్ అలాగే అమ్మాయి బొమ్మకి ఇట్లా శారీకి కూడా మంచిగా కొంచెం డిజైన్ చేద్దామని చెప్పేసి మన క్రియేటివిటీ యూజ్ చేసి ఇట్లా చేసిన అనమాట. ప్లెయిన్గా ఉంటే అంత నీట్గా ఉండదు కదా, అందుకని ఇట్లా కొంచెం డిజైన్ చేసిన. చూడండి ఓవరాల్గా లుక్ అయితే అదిరిపోయింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పంట కూడా వస్తుంది కదా ఇప్పుడు, అందుకని అట్లా కొంచెం వరి పంట అన్నట్టుగా అట్లా కూడా కొంచెం ఒక థీమ్ లాగా చేసిన. గాలిపటాలు ఎగిరేయడం కూడా ఫేమస్ కదా, సో అట్లా గాలిపటాలు, కొన్ని బర్డ్స్, ఫ్లవర్స్ అట్లా ఇంకా కొంచెం యాడ్ చేసిన అనమాట. ఇంకా ఈ పైన నాకు కొంచెం ఉన్న స్పేస్ అట్లా ఎంటీగా ఉంటుందని చెప్పేసి దాన్ని కూడా ఫ్లవర్స్తోని ఇట్లా తీగల్లాగా అట్లా కొంచెం ఫిల్ చేసేసిన. అండ్ మామిడాకుల తోరణాలు
టైపు అట్లా ఇంకా డిఫరెంట్గా మనకి ఎలా కావాలండి అలా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఓవరాల్గా ఇది లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేసేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్